హాయ్ హలో నమస్కారం, నా పేరు మధు, మీరు మొదటి కుమార్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది ఆండ్రాయిడ్ పవర్ బ్యాంక్. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే ఆల్రెడీ మన ఛానల్ అయితే పెట్టడం జరిగింది. ఒకవేళ చూసినప్పుడు మాత్రం చూడండి, చెక్ చేయండి ఒకసారి వెళ్ళి, ఓకేనా. సో దీన్ని నేను దగ్గరగా 35 రోజులు అయితే యూజ్ చేశాను అనమాట. దీన్ని చాలా డీప్గా అయితే నేను టెస్ట్ చేశాను, చాలా బాగుంది పవర్ బ్యాంక్ అయితే మాత్రం. సో ఓవరాల్గా మీకు ఈ వీడియోలో ఈ యొక్క ఆండ్రాయిడ్ పవర్ బ్యాంక్ ఫుల్ రివ్యూ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ దీని నేమ్ ని స్టార్ట్ చేద్దాం. సో బ్రాండ్ మనకు తెలిసిందే, ఆండ్రాయిడ్ పవర్ బ్యాంక్ అనమాట. ఇది మంచి బ్రాండ్ అనమాట పవర్ బ్యాంక్స్ విషయంలో మాత్రం. ఈ బ్రాండ్ అయితే మాత్రం దీని మోడల్ నెంబర్ వచ్చేసి మనకు WLP12 అనమాట. దీని మోడల్ నెంబర్. ఇది కలర్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్తో వస్తుంది, అంటే ఎక్స్ట్రా ఇంకో 2 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. బ్లూ అండ్ బ్లాక్ కలర్ ఒకటి ఉన్నది, అలాగే మనకి ఇది సిల్వర్ కలర్లో కూడా లభిస్తుంది. మీకు నచ్చిన కలర్ మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని బిల్ క్వాలిటీ గురించి మాట్లాడడం మాత్రం ఇది ప్లాస్టిక్తోనే వస్తుంది. అండ్ ఇది మనకు సైడ్స్ కూడా మనకు కర్వ్ అయితే ఉన్నాయి. సో ఎడ్జెస్ అయితే షార్ప్ లేవు అనమాట, ఎడ్జెస్ కొంత మొత్తం బాగున్నాయి. సో పట్టుకున్నప్పుడు కొంచెం ప్రీమియం ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది మనకు ఇందులో వాడే మెటీరియల్ వచ్చి మనకు రబ్బరైజ్డ్ కోటింగ్ అయితే వీళ్ళు యూస్ చేశారనమాట ప్లాస్టిక్లో. సో ఇది మనకు కొంచెం ప్రీమియంగా అయితే అనిపిస్తుంది బిల్ క్వాలిటీ అనేది, ఓకేనా. నెక్స్ట్ దీని వెయిట్ గురించి మాట్లాడడం మాత్రం ఇది 260 గ్రామ్స్ అయితే ఉంటుంది అనమాట వెయిట్ అనేది. సో మరీ హెవీ అయితే లేదు, బాగుంది. చేతులు కూడా కొంచెం కాంపాక్ట్ సైజ్ అయితే ఉందన్నమాట ఇది. సో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొంచెం బాగా డిజైన్ చేస్తారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ దీని పోర్ట్స్ గురించి మాట్లాడడం మాత్రం ఇది మనకు టైప్ ఏ పోర్ట్, అలాగే టైప్ సి పోర్ట్స్, రెండే పోర్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో టైప్ ఏ పోర్ట్ నుంచి మనకి ఇది 22.5 వాట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట పవర్ అనేది, ఓకే. నెక్స్ట్ మనకి ఇంకొక పోర్ట్ అయితే ఉంది టైప్ సి పోర్ట్. సో దీని నుంచి మనకు 22 వాట్ అయితే మనకు మ్యాక్సిమం ఇది అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట పవర్ అనేది, ఓకేనా. అండ్ ఈ టైప్ సి పోర్ట్ నుంచి మనం దీనికి అయితే ఛార్జింగ్ అయితే పెట్టచ్చు. ఇది మ్యాక్సిమం 20 వాట్ అయితే తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులో మనకు 5 హోల్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకు ఈ 5 కూడా ఎల్ఈడి లైట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇండికేటర్ లైట్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు ఒక లైట్ అయితే ఛార్జింగ్ ఇండికేటర్ లైట్ అయితే ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక 4 లైట్స్ మాత్రం ఛార్జింగ్ పర్సెంటేజ్ అయితే ఇండికేట్ చేస్తుంటాయి అనమాట. మీకు ఇది ఛార్జింగ్ అయితే అయిపోతే మాత్రం ఒక లైట్ అయితే మీకు బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట, వైట్ లైట్ అనేది. సో ఛార్జింగ్ పర్సెంట్ లైట్స్ ఉన్నాయి, 4 లైట్స్ ఒక లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఒకవేళ ఇది మీకు ఫుల్ చార్జ్ అయితే మాత్రం లైట్స్ అన్ని కూడా మీకు ఆన్లో అయితే ఉంటాయి అనమాట. 4 లైట్స్ కూడా మీకు వైట్ కలర్ లైట్స్ ఉంటాయి. సో ఆ లైట్స్ అన్ని కూడా ఆన్లో ఉంటాయి. సో ఇవి పోర్ట్స్ విషయం గురించి మాట్లాడుకుంటే మాత్రం. అండ్ నెక్స్ట్ మనం దీనికి మ్యాక్స్ సేఫ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది మనం వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. యాపిల్ బడ్స్ ఉంటాయి కదా, సో ఆ బడ్స్ కూడా మనకి ఇది ఛార్జింగ్ అయితే చేయగలదు అనమాట. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ క్యాపబిలిటీ ఉన్న ప్రతి ఫోన్కి అయితే ఇదైతే వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేస్తుంది. మ్యాక్సిమం 15 వాట్ అయితే మనకు ఇది వైర్లెస్ ఛార్జింగ్ అయితే అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో మ్యాక్స్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే పట్టుకుంటుంది. వీళ్ళు బాక్స్లో ఒక రింగ్ అయితే ఇచ్చారు. ఆ రింగ్ అయితే మనం ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే అందించుకుంటే ఇది మనం దానికి సెట్ చేసుకుంటే బాగా ఫిట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. చాలా స్ట్రాంగ్ అయితే అంటుకుంటుంది. సో బాగుంది రింగ్ కూడా. అది ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ మాత్రమే యూస్ చేసుకోవచ్చు, ఐఫోన్స్కి అవసరం లేదు. డైరెక్ట్గా మీకు మ్యాక్స్ అయితే క్యాపబిలిటీ ఉంటాయి అనమాట 12 నుంచి. సో అవన్నీ కూడా మీకు ఈజీగా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ బాక్స్లో వచ్చి కంటెంట్ చూసుకుని మాత్రం మీరు ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో చూస్తూ ఉంటారు. సో ఈ 2 కార్డ్స్ వస్తుంది, ఒక రింగ్ వస్తుంది, ఒక కేబుల్ వస్తుంది, అలాగే మనకు పవర్ బ్యాంక్ అయితే వస్తుంది అనమాట. ఇవే మనకు బాక్స్లో వచ్చి కంటెంట్స్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ మనం దీనిలో మెయిన్ మాట్లాడుకోవాల్సింది యూజింగ్ అండ్ ఛార్జింగ్ టైమ్స్. సో ఇది మనం ఫుల్ ఛార్జ్ పెట్టి ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు, అలాగే ఇది మనకు లో ఛార్జింగ్ నుంచి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. సో వాటి గురించి అయితే మనం మాట్లాడదాం. సో ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న మొబైల్ వచ్చేసి iPhone 12 అనమాట. ఇందులో మనకు 2815 mAh బ్యాటరీ ఉంది కాబట్టి దీనితో నేను టెస్ట్ చేశాను అనమాట ఎన్నిసార్లు ఛార్జింగ్ అవుతుందని చెప్పేసి. ఫుల్ ఛార్జ్ పెట్టేసాను మొత్తం. సో టెస్ట్ చేసిన అనమాట. టెస్ట్ చేసిన ప్రతిసారి కూడా iPhone 20%లోనే ఉండేలా చూసుకున్నాను అనమాట. సో 20 నుంచి 50%కి ఛార్జ్ అవ్వడానికి మనకి ఇది మ్యాక్సిమం 14 మినిట్స్ టైం తీసుకుంటుంది, కొంచెం ఫాస్ట్గానే ఛార్జ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ 50 నుంచి 80% ఛార్జ్ అవ్వడానికి 24 మినిట్స్ టైం పడుతుంది. 80% నుంచి 90%కి ఛార్జ్ అవ్వడానికి 15 మినిట్స్ పడుతుంది. 90 నుంచి 95% ఛార్జ్ అవ్వడానికి 15 మినిట్స్ టైం పడుతుంది. అలాగే 95% నుంచి 100% ఛార్జ్ అవ్వడానికి 35 మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది అనమాట. ఓవరాల్గా 20 నుంచి 100% ఛార్జ్ అవ్వడానికి మ్యాక్సిమం ఇది మనకు 1 అవర్ 43 మినిట్స్ అయితే టైం అయితే తీసుకుందనమాట. అండ్ సెకండ్ టైం కూడా టెస్ట్ చేస్తాను. సెకండ్ టైం కూడా 20 నుంచి 95%కి ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ 10 మినిట్స్ టైం పడుతుంది. 95 నుంచి 100%కి ఛార్జ్ అవ్వడానికి 27 మినిట్స్ టైం అయితే తీసుకుందనమాట. ఓవరాల్గా 20 నుంచి 100% ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ 37 మినిట్స్ అయితే టైం అయితే తీసుకుంటుంది, అంటే టైం అయితే పడుతుంది అనమాట, ఓకేనా. అండ్ థర్డ్ టైం కూడా టెస్ట్ చేశాను. 20% నుంచి 100% ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ 43 మినిట్స్ టైం అయితే పడుతుంది అనమాట. అండ్ ఫోర్త్ టైం కూడా నేను దీని అయితే టెస్ట్ చేశాను. ఫోర్త్ టైం మనకు 20% నుంచి 80% వరకు మాత్రమే ఛార్జింగ్ అయిందనమాట. 41 మినిట్స్ అయితే టైం పట్టింది, మొత్తం ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఓవరాల్గా మనకు ఇది 4 టైమ్స్ అయితే ఛార్జింగ్ అయితే iPhone 12 అయితే చేసిందనమాట ఫుల్ ఛార్జ్ అన్నది. అండ్ ఫోర్త్ టైం మాత్రం 80%తో ఆగిపోయింది.
అండ్ మీకు డౌట్ ఉండొచ్చు, మరి 1% నుంచి 20%కి అయితే ఎంత టైం పడుతుంది ఐఫోన్ అనేది మీకు డౌట్ అయితే ఉండొచ్చు అనమాట. సో 1% నుంచి 20% రావడానికి 4 minutes మ్యాక్స్ టైం అయితే పడుతుంది. సో ఈజీగా అయితే ఛార్జింగ్ అయిపోతుంది. సో ఆ లెక్కను చూసుకుంటే అంటే 1% నుంచి 100% వరకు చూసుకుంటే మాత్రం మ్యాక్సిమం మీకు ఇది 1 hour 50 minutes లోపు అయితే మీకు ఛార్జింగ్ అయితే అవుతుంది అనమాట. ఫుల్ ఛార్జింగ్ అనేది ఐఫోన్ 12 అయితే మాత్రం. దీని ద్వారా మీరు ఇయర్ బడ్స్కి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, స్మార్ట్ వాచెస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అండ్ మీకు వైర్లెస్ మైక్స్ ఉంటాయి కదా, సో ఇలాంటివి గ్రానరో, సో ఇలాంటి మైక్స్ కూడా మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. వేరే ఫోన్స్కి అయితే 3 times మ్యాక్సిమం అయితే ఛార్జింగ్ అయితే చేయొచ్చు. సో ఇదనమాట ఓవరాల్గా రిజల్ట్స్ అయితే ఈ విధంగా వచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఈ మ్యాక్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ మ్యాక్సిమం 15 వాట్ అయితే మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. సో దీన్ని యూస్ చేసి మీరు 2.5 hours నుంచి 3 hours లోపు అయితే మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఒకవేళ మీరు దీన్ని యూస్ చేసే పని అయితే మాత్రం నైట్ టైం పడుకునేటప్పుడు మీరు ఛార్జింగ్ పెడతారు కదా, వైర్ ఛార్జింగ్ కరెంట్తో పెట్టేయండి, దీని పెట్టడం చాలా బెటర్ అనమాట. సో ఇది మీరు ఛార్జింగ్ పెట్టేసి పడుకుని పోవచ్చు నైట్ టైం, మీకు మార్నింగ్ అలా ఫుల్ ఛార్జ్ అయితే అయిపోద్ది. ఇది పవర్ ఆల్టర్నేట్ కరెంట్ కాదు కాబట్టి, ఇది డీసీ కరెంట్ కాబట్టి, అంటే ఛార్జింగ్ ఓన్లీ బ్యాటరీ కాబట్టి మీకు మొబైల్కి అయితే ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు. ఇదైతే బెస్ట్ ఆప్షన్. సో నేనైతే నైట్ టైం దీన్ని ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటున్నాను, మార్నింగ్ ఎప్పటికి ఫుల్ అయిపోతుంది, హ్యాపీగా వాడుకుంటున్నాను. సో దీన్ని కంప్లీట్ టెస్ట్ చేయలేదు నేను, ఈ మ్యాక్స్ అయితే యూజ్ చేసి ఎన్నిసార్లు ఛార్జింగ్ అవుతుందని చెప్పేసి కొంచెం లేట్గా అవుతుంది కాబట్టి. సో ఓకే, బాగుంది, ఆ ప్రైస్కి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది పవర్ బ్యాంక్ లో నుంచి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. నైట్ టైం చేస్తే కుక్కలతో మనం పడలేము, తప్పదు, ఏం చేస్తాం, టెక్ వీడియోస్ చేయాలి కదా. సో ఈ పవర్ బ్యాంక్ లో నుంచి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. స్పెసిఫికేషన్లో అయితే మాత్రం 20 watt అడాప్టర్ మాత్రం యూస్ చేయమని అయితే చెప్తున్నారనమాట. నేను ఐఫోన్ 20 watt అడాప్టర్ ఉంటుంది కదా, దాన్ని చెక్ చేస్తాను అనమాట. దాంతో పెట్టి చెక్ చేస్తే మాత్రం ఇది 10 minutes లోపు అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది, తర్వాత అయితే ఛార్జింగ్ అయితే ఆగిపోతుంది. సో విషయం ఏంటంటే మాత్రం టైప్ సి నుంచి 22 watt అయితే ఇస్తుంది కదా, అండ్ ఇది మనకు 20 watt తీసుకుంటుంది. సో ఈ 20 watt అండ్ ఈ 20 watt కలిపి మొత్తం మధ్యలోకి అయితే వచ్చి ఉండిపోతుంది అనమాట. ఛార్జింగ్ ఎక్కట్లేదు, దిగట్లేదు, సో అట్లానే ఉండిపోతుంది. అది బెస్ట్. మీరు 20 watt అడాప్టర్ కాకుండా 25 watt సామ్సంగ్ ఉంటాయి, లేదా 33 watt రియల్మీ, ఇట్లా మీకు వాట్స్ ఉంటాయి కదా, మ్యాక్సిమం 67 watt వరకు మీరు అడాప్టర్ అయితే దీన్ని అయితే యూస్ చేయొచ్చు. 20 watt అడాప్టర్ అయితే యూస్ చేస్తే మాత్రం ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదు. సో అదే మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే నేను దీని అయితే మొత్తం క్లియర్గా అయితే చెక్ చేయలేదనమాట. మీకు ఇక్కడ డిస్ప్లే మీద అయితే వేస్తాను, చెక్ చేసి మొత్తం ఓవరాల్గా ఈ వీడియో అయిపోయిన తర్వాత, ఎడిటింగ్ అయిపోయిన తర్వాత, ఎడిటింగ్ అయితే మీకు డిస్ప్లే మీద అయితే వేస్తాను, చూడొచ్చు లో నుంచి హై వరకు ఛార్జ్ చేసి ఎంత టైం అయితే పడుతుంది. సో అండ్ నెక్స్ట్ ది లో ఛార్జింగ్ అయినప్పుడు మనకి చెప్పాను కదా, లైట్స్ అనేది ఒక లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది, వైట్ లైట్ అన్నది ఛార్జింగ్ అయిపోతే కనుక. ఫుల్ ఛార్జ్ అయితే మాత్రం 4 lights కూడా వెలుగైతే ఉంటాయి అనమాట. ఓకేనా. అండ్ మీరు మ్యాక్స్ యూస్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఒక లైట్ ఉంటుంది, ఎక్స్ట్రా లైట్ ఒకటి. సో అది మనకు బ్లూ కలర్ అంటే గ్రీన్ కలర్, ఇలా 2 కలర్లు అయితే వెలుగుతుంది. ఫస్ట్ గ్రీన్ అయితే వెలుగుతుంది, తర్వాత బ్లూ కలర్ అలా వెలుగైతే ఉంటుంది అనమాట. వారంటీ వచ్చి మనకు 6 months వారంటీతో వస్తుంది అనమాట. 1 year ఇస్తే బాగుంది అనిపించింది, కానీ 6 months ఎనఫ్ సరిపోద్ది. కాకపోతే మనకు ఆన్లైన్ వారంటీ అంత క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఉండదు మ్యాక్సిమం సిచ్యువేషన్లో. సో 6 months అయితే ఇస్తున్నారు. ఓకే, రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది మీకు 7 days ఆర్ 14 days అయితే రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది. మీరు అయితే బాగా చెక్ చేయండి కొన్న తర్వాత రీప్లేస్మెంట్ పెట్టుకోవచ్చు అనమాట. మీరు నచ్చిపోతే కనుక, లేదా రిటర్న్ పెట్టుకోవచ్చు, మీ డబ్బు మీకు అయితే అకౌంట్లో పడిపోతాయి. ఫైనల్గా దీని గురించి మాట్లాడాలంటే మాత్రం ప్రైస్ అనమాట. ఇది ప్రెజెంట్ ప్రైస్ 1499 రూపాయలు అయితే ఉంది. ఫ్లిప్కార్ట్లో అలాగే అమెజాన్లో కూడా సేమ్ ప్రైస్ అయితే ఉందన్నమాట. ఇది మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా లభిస్తుంది. నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను అనమాట. సో నేను కొన్న ప్రైస్ మనకు 1312 రూపాయలు. క్యాష్ ఆన్ డెలివరీ అయితే పెట్టి అయితే కొనుక్కున్నాను. ఒకవేళ మీరు క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా క్యాష్ క్రెడిట్ అయితే మాత్రం మీకు 1300కి అయితే వస్తుంది అనమాట. సో ఆ ప్రైస్కి వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఐఫోన్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ పవర్ బ్యాంక్ అనమాట. ఏది పెడితే అది కొనకండి, ఏది పెడితే అది కొంటే మనకు అంత బెటర్ అయితే ఉండవు అనమాట. సమ్మర్ ఒకటి వస్తుంది, వాచిపోతాయి అనమాట, మనకు హీటింగ్ అయితే వస్తాయి. నెక్స్ట్ హీటింగ్ కూడా మాట్లాడదాం. హీటింగ్ అయితే పెద్ద ఏం లేదు, జస్ట్ లైట్గా ఉందంటే. సమ్మర్లో కూడా మీరు అయితే దీని అయితే బాగా యూస్ చేసుకోవచ్చు. సో ఏ పవర్ బ్యాంక్ అయినా సరే మీరు ఎండలో వెళ్ళి పెట్టకండి, సమ్మర్ కదా కొంచెం చెప్పలేము. సో అది అనమాట. సో ఓవరాల్గా ఇది 1500 లోపు బెస్ట్ పవర్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు ఐఫోన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి. సో ఇది గైస్, ఇందులో మెయిన్ హైలైట్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం 10,000 mAh బ్యాటరీ, అలాగే మనకి ఇది మ్యాక్సిమం 22.5 watt అయితే యూఎస్బీ ద్వారా ఇస్తుంది. టైప్ సి మనకి 22 watt అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. ఇది 20 wattలో మనకు ఛార్జింగ్ తీసుకుంటుంది అనమాట. అడాప్టర్స్ మాత్రం మీరు 25 watts అలాగా మీకు ఎక్కువ ఉన్న అడాప్టర్స్ అయితే వాడండి. మ్యాక్సిమం 67 watt వరకు అయితే వాడండి. 100 watt ఇలాంటి వాడకండి. ఓకేనా. పవర్ బ్యాంక్ అయితే బాగుంది. సో ఇది గైస్ ఓవరాల్గా దీని ఇన్డెప్త్ రివ్యూ 30 రోజులు వాడిన తర్వాత, అంటే 35 రోజులు అయితే వాడింది ఈ రోజుతో కలుపుకుంటే. ఈ 35 రోజులు నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట. ఇన్డెప్త్ రివ్యూ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీకు ఎలా అనిపించింది ఈ పవర్ బ్యాంక్, దీనికి సంబంధించిన కామెంట్స్ అయితే కామెంట్స్లో చేయండి. ఓకేనా. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.